ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. అయ్యో చచ్చిపోయినట్టుందే బిడ్డ. బంగారం అసంటే బిడ్డను ఎట్లిడ్చి పెట్టిపోయిందో పాపిష్టం ఉండదు. దాని మనసు ఎట్లా ఒప్పుకుందో. దిక్కుమాలముండా ఊకరి ఎందుకట్టోరుతారే? నరం లేని నాలిక నానా కూతలు కూసినట్టు 9 నెలలు మోసిన గా తల్లి ఎవరో గిట్ట గాలికి ఇడిచిపెట్టిపోయిందంటే ఏం కట్ట వచ్చిందో ఏమో ఆ భగవంతునికే తెలవాలి. ఈ పిల్లగతి ఎట్లుల్లా? అయ్యో ఎట్లనే మరి. పండుగ నాడు బిడ్డ దొరుకుడు మన ఊరి అదృష్టం. ఈ తల్లిని నేనే పెంచుకుంటా. మంచి మాట అన్నాడు పెద్దయ్య. గా రజాకార్ల జమాన్లా పెళ్ళాం బిడ్డలం పోగొట్టుకున్నాడు. ఈ సిట్టి తల్లి పెద్దయ్యకు ఆసరైతుంది. తాత సెల్ల ముద్దుగుంది కాదే, మరేం పేరు పెడతావు? బతుకమ్మ పండుగ పూట దొరికింది కదా బిడ్డ, ఈ తల్లి పేరు బతుకమ్మ అని పెడదాం. ముహూర్తం దగ్గర పడ్డది, బతుకమ్మ ఇంకా రాకపాయే. ముహూర్తానికి వచ్చినా రా తల్లి రా. ఇగో అమ్మా. నీ సాదస్తం కాకపోతే ఏంది చిన్నాయన ఇదంతా? అదేం తల్లి అంత మాట అంటివి? ఈ ఊర్లో ఏ శుభకార్యం జరిగినా నీ చేతుల మీద జరిగితేనే కదా మంచి జరుగుతుంది. నువ్వు దీవెనార్తి ఇచ్చినావు, ఇక మా ఇల్లు చూస్తుండగానే అవుతుందమ్మా. ఇక పట్టు. ఇల్లుకు ముగ్గు పోయించుకుంటే అయిపోచ్చిన్నవా? ఇంట్లోకి పోయి పాలు పొంగిచ్చినప్పుడు ఆడబిడ్డ కట్నం పెట్టాలి మరి. నువ్వు అడగాలే గాని ఒక్క ఆడబిడ్డ కట్నమేందమ్మా? నువ్వేది అడిగితే అది ఇయ్యమా? అవ్వా, సత్తయ్య చిన్నాయన వాళ్ళ ఇంటికి ముగ్గు పోసి వచ్చిన. పలారం తిను, ఇగో గటక. అందరి దగ్గరికి వెళ్తావు, అందరు మంచి చెడ్డలు చూస్తావు, అందరు కట్టాలి నీ కట్టాలనుకుంటావు. అసలు ఎవరి బిడ్డవో బిడ్డ నువ్వు? మీ అందరి బిడ్డనవ్వా. మావే నువ్వు చల్లగా బతుకు బిడ్డ. బతుకమ్మ పొద్దుగానే వచ్చి మసాలా చల్లుతున్నావు. తాత రాలేదండి బిడ్డ, మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉన్నాడే. మంచిది మంచిది బిడ్డ. గౌరమ్మా కుడుకలు దేవే. తెత్తనట్టమ్మా. అయితా అందవా? అవా నువ్వు వత్తందే రాసెళ్ళేరా, నీకోసం అవే దురుసొత్తంది. పోమ్మా తాత కూసోయ్. ఇంతసేపు అయింది బిడ్డ. పొలం కాడికి పోయొచ్చటాలకు ఆలస్యమైందవ్వా. రా బిడ్డ రా. అక్క బాగున్నావే? నేను బాగానే ఉన్నా, నువ్వెట్లున్నావు సెల్లే? నేను బాగానే ఉన్నా. మీ అక్క చెల్లెళ్ళ పలకరింపులేనా? నన్నేమన్నా పలకరించేది ఉందా లేదా? ఏం బావా బాగున్నావా? బాగలేక నాకేమైంది? బాగానే ఉన్నా.
ఏమో నిన్నిట్లా చూస్తుంటే నువ్వు బాగున్నట్లు నాకు అనిపిస్తలేదు. పరాష్కమా బావకి ఏం తక్కువ చేసినవరా మల్లన్న? ఏం తాత గట్లంటావు? అన్ని ఎక్కువనే చేసినాం కదా, నీకు తెలియదా చెప్పు. అగా చూసిలా పరాష్కం. అందరు వచ్చిండ్రు కదా, పిల్లని పీటల మీద కూర్చోబెట్టుండ్రి. ఇక ఒడిబియ్యం పోద్దాం. ఏంది పిల్లగా, పెళ్లినాడు అలగపోయిన చాలలేదా? నువ్వు ఒడిపియం పోసాడు కూడా అలుగుతావా? బావా పెట్టుపోతలేమన్నా బాకీ ఉన్నావా? పెళ్లిలో ఉంగరం పెడతా అన్నారు, పెట్టిన్రా? ఉంగరమా? బంగారు బొంగరం వద్దా బావా? మా అక్కే అసలు బంగారం కదా బావా. ఇదో పరాష్కం. నిండా నూరేండ్లు పిల్లా పాపలతోని సల్లంగుండు బతుకమ్మ. ఏం తాత, సెల్లె పెళ్లి సంగతేనా? సెల్లెకేంది, మా ఊళ్ళనే మా అవ్వపాలు తాగి పెరిగింది కదా. బతుకమ్మ కూడా నా సెల్లేనే. కలిసొత్తే ఇద్దరు సెల్లెళ్ళ పెళ్లిళ్ళు ఒకే పందిరి కింద జోరుదారుగా చేద్దాం. నువ్వేం రంది పెట్టుకోకు తాత. సాల్ బిడ్డ సాలు, సల్లని మాట అన్నావు, అది సాల్రా. వచ్చ పాయ తుపాకి రాముడు రాని వచ్చ మహారాజా. నా మాట అంటే మాట కాదు మహారాజా. తుపాకి తూట, గోల్కొండ కోట, నల్గొండ ఆట, ఒరుగల్లు బాట, నా తల్లి తెలంగాణ పాట. అసొంటి నన్ను టీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ పిలిచిండు, సీఎం అయితే వైఎస్ఆర్ పిలిచిండు, ప్రెసిడెంట్ అయితే బుష్ పిలిచిండు. నిన్న కాక మొన్న చంద్రబాబు కొడుకు పెళ్లి అయితే నువ్వు రాకపోతే పెళ్లి కాదు, నువ్వు రాకపోతే పెళ్లే కాదంటే అయ్యో పాపమని పోయొత్తి. అబ్బా ఈడికెళ్ళి మొదలుపెట్టి ఆడదాకా అమెరికా దాకా పాక్కుటు పోతుంది ఆ పరపతి. మీరేందా నన్ను దేకనే దెక్కలేరు? ఒడిబియ్యం పోతున్నాను ఒక మాట చెప్పరా? ఇదేనా మర్యాద అంటే? ఇట్లుంటది కథ. ఏదో పొరపాటైన తీరా, దేనికి పిలవకుండా ఈసారి నీ పెళ్లికి మాత్రం తప్పకుండా పిలుస్తుంది. అయితే పిల్లలు కూడా మీరే చూడు. మరి నీ పెండ్లం ఎట్లుండాలిరా? ఎండల నిలబడితే తెలియవద్దు, వాన నిలబడితే తడవద్దు, శీకర్లు నిలబడితే కనబడాలి. నవ్వితే గెలగల, ఏడితే వల్ల గిచ్చితే గెలిగిల. మరి పెళ్లికి ఎవరైనా పిలుస్తారా? అయినోళ్ళని పిలుతా, కానోళ్ళని పిలుతా, ఆడోళ్ళని పిలుతా, మొగోళ్ళని పిలుతా, అటగానోళ్ళని ఇటుగానోళ్ళు అందరినీ పిలుస్తా. మరి మర్యాదలు లేవా? ఎందుకు లేవు? సుదులతో ఓడిపిస్తా, సుక్కబొట్టు పెట్టిస్తా, కదులు కాల్పిస్తా, కాటిక బొట్లు పెట్టిస్తా, గడ్డపార కాల్చి నడుము చుట్టూ దింపితే ఉంటది నా సామి రంగా. డాన్సులే డాన్సులు, డాన్సులే డాన్సులు, డాన్సులే డాన్సులు. ఏమైంది తాత ఎద్దుకు? రెండొద్దుల సంధి పుర్రు కొడుతుందిరా ఎద్దు. బిడ్డ మందు నూరుడు అయిందా? అయితం తాత. ఏమ్రా పోషాలు ఊళ్ళలేవా, కనపడతలేవు? లేనే గా నర్సయ్య బాయ్ కొరకు ఊర్లని తిరిగితే 1500 దొరికినాయి. ఆయనకి 15,000 కట్టాలి. ఈ తీసుకుంటాడో లేదో జర నువ్వైనా చెప్పరాదే. రోలు వై రోకలతో చెప్పుకున్నట్టుంది. నేనేం చేస్తారా, నేనే నీ లెక్క ఆయనకు బాకీ ఉంటే. ఎట్లరా మరి ఇప్పుడు ఎట్లా చేస్తావురా? గదే సంజాయితలేదే. నువ్వేంద్ర గట్ల ఆలోచిస్తున్నావు, కండ్లట్లా పెట్టి మిట్ట చూస్తున్నావు అని కడుపు కాల. ఆ నర్సయ్య ఆదికత్తాలే నాకు వణుకు పుడుతుంది. ఏంది అందరు ఈడో కూడిండ్రు? ఏమైరా పోసిగా, నా బాకీ సంగతి ఏంది? ఇగో పటేలా 1500. 1500 నకరాలు చేస్తున్నావా? 15,000 కట్టు. ఏంది పటేలా పైసలు గట్ల పడేస్తీవి? గంత కోపం అయితే ఎట్లా? కోపం కాకుండా ముద్దాడతా. 3 ఏండ్ల సంధి కడతామని కథలు చేస్తుండ్రు. ఇగో భూమయ్య, పెద్ద మనిషిమని ఇన్నొద్దులు ఒప్పికి పెట్టినా నీ బాకీ సుత మొత్తం ఈ పంట మీదనే ఇచ్చేయాలి.
మనవరాలు పెద్ద మంచి అయింది, పెళ్లి చేయాలంటే ఊకునేది లేదు. ఏంద్రా శంకరి, నీ సంగతి ఏంది మరి? నాకే తిండికి లేక నా పెళ్ళం పిల్లలతోటి రామకోసపడతాను. ఇప్పట్లో నేను కట్టలేను పటేలా. ఏంద్రో ఊకున కొద్ది బలుస్తుందారా మీకు బోసిడికే? పటేలా అప్పను చూస్తున్నా ఏంది లావే గుర్తున్నావు? పవన్ పరిస్థితి చెప్పిండు కదా. నువ్వేంద్రా నడిమిట్లే? నువ్వు ఆగ్రా మల్లన్నా, క్షమించు పటేలా. ఆయనకి జర కోపం ఎక్కువ. ఈ యాసంగి పంట మీద నీ బాకి మొత్తం సుక్త చేస్తాం గాని నువ్వు మాత్రం నా మీద భరోసించు పటేలా. కోపం చేయకు. అట్లను మొత్తం మీ కౌలుదారుల బాకీలన్నీ ఈ పంట మీదనే ఇయ్యాలి, లేకుంటే మంచిగుండదు మరి. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? ఎన్నో పోరాటాలు చేసిన ఈ పెద్ద ఆయనే ఏం చేయలేకపోతుంటే ఇక మనం ఏం చేస్తాం రా? శంకరయ్య చెప్పింది నిజమేనమ్మా. ఆనాడు రావినారాయణ రెడ్డి నాయకత్వంలో మేమంతా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసినాము. బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కడివెండి నరసింహులు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, దేవులపల్లి, సాకలి ఐలమ్మ, ఎందరో పోరాట యోధులు కలిసి ఇక్కడ పోరాటం చేసినామమ్మా. కానీ ఏం లాభం? ఇన్నేండ్ల పోరాటం తర్వాత తెలంగాణ పరిస్థితులు ఎప్పటి తీరుగానే ఉన్నాయమ్మా. ఏంది బావా, అప్పుడే యాసంగి కోతకొచ్చిందా? వచ్చిందనే కదా తెచ్చిన, జల్దిగాని పోవాలి. మాగానిస్తా గాని జర ఖర్చు ఎక్కువైతుంది. ఎందుకు కాదు, బొత్తవలుగా తాగడానికి. అరే మెల్లగాని రాదు, మీ అక్కిన్నదంటే లేని బాగోతం మొదలు పెడతాది. ఏంద్రా లొల్లి, పోయి ఆడకపోనాడా? ఏంది బావకి పిల్లగాని లేచాం? ఈయన కింద ఉంటే మీద లేదు, ఆయనకి మీద ఉంటే కింద లేదు. ఇగో దీనికైతే అసలుకే లేవు. నీకు సిగ్గు అనిపించదా బావా? నువ్వెంత చెప్పినా గంతే తమ్మి. జీడిగిందా నీకు సిగ్గాసరమా అంటే నల్లందని నాకేం సిగ్గనదట. గట్లుంది నా భాగవతం. పిల్లలేమైతేంది, పెండ్లమేమైతేంది, సంసారం ఏ గోదట్లో పోతేంది, ఆ వచ్చిన పైసలన్నీ తాగుడికే పోతాడు. ఏందే నోరు బాగా లేస్తాంది? నేను లేచిందంటే మనిషినే గాను. గంతకంటే ఏం చేస్తావు? ఇక నువ్వు కాక ఇవాళ పైసలు నీకేతో పాటు. ఎవరికి ఇత్తేంది బావా? నాకిస్తే మీ అక్కకి ఇచ్చినట్టు కాదా? ఇయ్యాలటి సంది తాగుడు మానేస్తానా? నిజంగా అంటున్నావా? పైసలు చేతికిచ్చి చూడతామి, నీకే తెలుస్తుంది ఏడుంటాడు. పిల్లల తోడు మళ్ళా తాగుతానా? ఒట్టు నీ ఒట్టు సర్లవోను. ఇక పట్టక గుడ్లో గుడాల పల్లె, గుడ్లో గుడాల పల్లె పల్లె కొన్నానే. 2 గుడ్లు రెండా? ఓ ఎల్లగౌడా, అప్పటి నుంచి చూస్తానా అటానికి పోసినావు, ఇటీనికి పోతాన్నావు. నడిమిట్ట నేను కనిపిస్తలేనా? ఇగో రామస్వామి, ఇవాళ నీకు ఉద్దర పోసుడు బంధు, పైసలు ఇస్తేనే పోతా. అంటే ఈ కొమిరిగా నగదా? ఏం మాట్లాడుతున్నావు? ఇగో కొత్త ఆగ్రా. ఓ గౌడు, నగదు నగదు. ఇదే ముచ్చట ముందుగా చెప్తే ఒడిసేది కదా. మా ఉడత తీవా నీ కళ్ళు. దా పోయి పోయి పోయి. ఇక పట్టు. వచ్చే పాయ పాయ తుపాకీ రాముడు రానవచ్చ మహారాజా. అల్లం సాప్, బెల్లం సాప్, కొత్తిమీర సాప్, పుదీనా సాప్, పుట్టికూర సాప్. అరే కౌరి వస్తారా? రామస్వామి, అరే పైసలు మా ఇస్తావా? ఆడితే నేనిస్తా. నువ్వాటి ఆడితేనే నేనిస్తా. ఆడితేనే నేనిస్తా. అరే ఇస్తావా? ఎగ్గొడతామా? మరి మరి చెప్పినా కదా, ఆడితేనే నేనిస్తా. ఆడితే నేనిస్తా. అగో మళ్ళా గట్లనే మీరిద్దరు కలిసి నన్ను ఆడిస్తారా ఏంది? అరే రామా, ఇన్నావురా? చూస్తానా మహారాజా? చూసుడు కాదురా, పంచాయత్ చెప్. వాడేం చెప్పే తోకమట్ట. తోకమట్టనే చెప్తా, ఆగు మహారాజా. ఈయనంత ఇయ్యాలి 300. మరి ఆయన 200. మొత్తం ఎంత ఇయ్యాలి? 500. అయితే అగో నన్ను ఏమంటావేంద్రా? నీ పైసలు కావాలా వద్దా? కావాలి. అయితే మరి నన్ను ఏమంటావేంద్రు? ఇక వాటు అల్లం సాప్, బెల్లం సాప్, కొత్తిమీర సాప్, పుదీనా సాప్. అగో ఏంద్రు, నా పైసలు తీసుకో, నాలకి వాడుతీ. ఆగు ఆగు మహారాజా, నీ పైసలు ఇయ్యాలా? నీ పైసలు నీ 500 నీకు వచ్చినాయా? వచ్చినాయి. మరి వాళ్ళ పైసలు ఏవిరా? ఇచ్చిర్రు కదా. మరి నా పైసలు నీ చేతుల్లోనే ఉన్నాయి కదా. ఏంద్రు అంత ఉల్టా పల్టా చేస్తానా? ఉల్టా లేదు పల్టా లేదు. అరే అందరు రండ్రా. ఈ ఎల్లగాడు మన ఉల్టా చేస్తుండు, పల్టా చేస్తుండు. గౌడా, ఏం చాలా హుషారు చేస్తున్నావు?
నేనే హుషారు చేస్తా అన్న అవు మేము చూస్తలేమా ఏం చూస్తారు తుపాకి రాము చెప్పింది ఏం కరెక్ట్ వీడేమో నా పైసలు తీసుకుని వాళ్ళకి ఇచ్చిండు వాళ్ళేమో నాకు ఇచ్చిండు ఇది కరెక్ట్ రావా గౌడుకు నువ్వు ఇవ్వాలి కదా గట్లనా అలా పైసలు వాళ్ళకి ఇదేంద్రు మళ్ళీ ఇవ్వంటాను ఇటు మళ్ళీ నువ్వు కూడా ఇగో నీ పైసలు నీకు ఇస్తున్నా ఇందులో అల్లం లేదు బెల్లం లేదు తుర్రు లేదు తుస్సు లేదు మరి వాళ్ళ పైసలే అప్పుడే ఇచ్చారు కదా మరి నేను నీకు ఇచ్చిన పైసలే ఇప్పుడు ఇచ్చిన కదా మరి నా పైసలే నీ చేతున్నాయి కదా ఏంద్రు అరే అంత పరిశాన్ చేయబడుతుంది ఏ గౌడు నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావురా ఎన్నేళ్ల సంది మోసం చేస్తున్నావురా తాగురి నా లొట్టి లకాలు తాగురి నీ లొల్లి కూడా వారేత్తు కొత్త వాళ్ళ తాగురి పక్క తాగు అరే తుపాకి రావడానికి పంచాయత్కి తుపాకీకి వీడికి కూడా పోతావురా నాకు అలవాట్లేదు మహారాజా మేము చేస్తాం మహారాజా అరే రావా ఇంత సాయం చేసినావు నువ్వు తాగకపోతే ఎట్లరా పట్టురా అప్పుడు మీ అమ్మను కాపాడే ప్రయత్నంలో నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. పోలీసు కాల్పుల్లో దళ సభ్యులతో పాటు మీ అమ్మను కూడా కోల్పోయినా నాకున్న నిర్బంధ పరిస్థితుల్లో నిన్ను కలుసుకోలేకపోయిన తల్లి. ఈ ఉద్యమంలో కష్టాలు సావులన్నీ మామూలేనమ్మా. నువ్వు అనుకున్నది సాధించు తల్లి. వెళ్ళిపో వెళ్ళిపోమా. హలో సార్, గుడ్ న్యూస్ సార్. సింగన్ని ఖతం చేశాను సార్. మరి బతుకమ్మ? ఈ బతుకమ్మ ఎవరో కాదు సార్, సింగన్న కూతురే. వాట్? ఎస్ సార్, దాని సాగు కబురు కూడా కొద్దిసేపట్లోనే చెప్తాను సార్. ఎక్కడో నీ చెల్లి? నాకు తెలియదు సార్. బతుకమ్మ, నిన్న రాత్రి టూర్ నుంచి వచ్చి మా ఇంటికి వెళ్ళాను. ఇంట్లో మా డాడీ, ఫ్యాక్టరీ వాళ్ళు హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారు. వాళ్ళు నేను ఎన్కౌంటర్ చేయబోతారని తెలిసి నీకు ప్రమాదం ఉందని గ్రహించి ఇక్కడికి వచ్చాను. పొద్దుటి నుంచి నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. మీరు నాకు సాయం చేస్తారా? తప్పకుండా. బతుకమ్మ, నువ్వెక్కడున్నావో చెప్పమని మమ్మల్ని అందరినీ కొట్టిండ్రు. చెప్పకుంటే పంట కూడా పాడు చేస్తామంటున్నారు. నువ్వు ఊళ్ళోకి రావద్దమ్మా, ఎటన్నా పోమ్మా. వద్దమ్మా, రావద్దమ్మా, నా మాటేనమ్మా. ఆ కుక్కల కొడుకులు నిన్ను చంపేస్తామంటున్నారమ్మా. నా మాటేనమ్మా. మా చావేదో మేము సత్తామమ్మా. మా వల్ల నీకేం కావద్దమ్మా, మా వల్ల నీకేం. బతుకమ్మ, ఈ పరిస్థితుల్లో నువ్వు ఊళ్ళోకి వెళ్ళొద్దు, నాతో వచ్చేసాయి. దయచేసి నేను చెప్పిన పని చేయండి.
సారు 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 వద్దు సారు, ఆడపిల్ల సారు, వదిలేద్దాం సారు. ఏంట్రా ఉన్నట్టుండి నీకు దీని మీద జాలి కలిగింది? జాలి కాదు సారు, వెనకటి రజాకర్ల జమానాల ఆడులను బట్టలు కూడా తీసి బతుకమ్మ ఆడిచ్చిరట. ఇప్పుడు ఈ బతుకమ్మను మనల్ చూత గట్టనే బతుకమ్మ ఆడిపిద్దాం సారు. బాగుంది బాగుంది. ది ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ బతుకమ్మ ఆట స్టార్ట్స్ నౌ. పటేలా పాటేసుకో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఊరి కోసం తాను ఉయ్యాలో, పల్లె కోసం తాను ఉయ్యాలో, పానాలే ఇస్తుంది ఉయ్యాలో, చక్కని ఈ చుక్క ఉయ్యాలో, చుక్కైపోతుంది ఉయ్యాలో, చుక్కైపోతుంది, 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 చుక్కైపోతుంది. తప్పు చేసిన సరే, చాలా పెద్ద తప్పు చేసిన తల్లి. బతుకమ్మ నాయకత్వాన ధర్మారంలో జరుగుతున్న భూపోరాటం తీవ్ర స్థాయికి చేరింది. ఈ సందర్భంగా బతుకమ్మని ఎత్తుకెళ్లి అత్యాచారం చేయాలనుకున్న పోలీసుల మీద ప్రజలు దాడి చేసి గ్రేహాన్స్ గ్రూప్ కమాండర్ అరవింద్తో సహా హోంమంత్రి జగన్నాథం అనుచరుల్ని నిర్బంధించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్పీని వదిలేది లేదని, హోంమంత్రి జగన్నాథం స్వయంగా గ్రామానికి రావాలని, ప్రజల సమక్షంలో జరిగే ప్రజాకోర్టులోనే భూమి సమస్య పరిష్కారం కావాలని బతుకమ్మ డిమాండ్ చేస్తోంది. దీనికంతటికీ కారణమైన హోం మినిస్టర్ జగన్నాథంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తడంతో ఆయన అత్యవసరంగా ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. ఇక చాలు, నీ పర్సనల్ ప్రాబ్లం తెచ్చి గవర్నమెంట్ మెడకు చుట్టావు. ముందు మీ ఊరెళ్ళి ఆ భూ సమస్యను పరిష్కరించి వెంటనే కిడ్నాప్ అయిన వాళ్ళందరినీ విడిపించు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదానికి భయపడి నేను అక్కడికి వెళ్ళడమేంటి సార్? ఇట్లా ప్రతిదానికి భయపడితే ప్రజల్లో చీప్ అయిపోతాం సార్. మిస్టర్ జగన్నాథం, ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, ఇప్పటికే లా అండ్ ఆర్డర్ పరిస్థితి చేదాటిపోయి హైకమాండ్ దాకా వెళ్ళింది. దేశం మొత్తం మనవైపే చూస్తోంది. హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని జడ్జిని కూడా పంపిస్తుంది. నువ్వు వెంటనే వెళ్ళు. బతుకమ్మ, నువ్వు ప్రభుత్వ యంత్రాంగాన్ని, మినిస్టర్ గారి మనుషుల్ని నిర్బంధించి ఇంతమందిని ఈ చేలోకి రప్పించి పెద్ద నేరం చేశావు. దీనికి శిక్ష ఉంటుందని తెలుసా నీకు? కష్టపడి పనిచేసుకునే మాపై కక్షగట్టి
పోలీసులను గూండాలను మాపై ఉసిగొల్పి మా రక్తం చిందించిండ్రు. మా మాన ప్రాణాలతో చెలగాటం ఆడిండ్రు. నోటికాడికొచ్చిన పంటను కోసి పడేసిండ్రు. వీళ్ళు కోసింది పంటను కాదు సార్, మా గుండెలను. ఇంతకంటే పెద్ద శిక్ష ఉంటుందా సార్ మాకు? పంట పంట అంటున్నావు. పంట నీదైతే పంట కిందున్న భూమి నాది. మర్యాదగా మా వాళ్ళందరినీ వదిలిపెట్టు. దొరా, మీ అధికారం చూపెట్టేందుకు ఇది మీ ఆఫీసు కాదు. మమ్మల్ని మాయ చేసేటందుకు మీ ఇల్లు కాదు. ఇది ప్రజా కోర్టు. మా సమస్య పరిష్కారం కానిదే ఎవ్వరు నిడిచిపెట్టేది లేదు. ముందుగాల ఈ భూమి సంగతి తెలుసుండ్రి. ఏందే నువ్వు విడిచిపెట్టేది? తన్నిడిపించుకుంటాం బిడ్డ. మర్యాద ఈ కేంద్ర మర్యాద. ఈ విచారణ శాంతియుతంగా జరగాలంటే అందరూ సహకరించాలి. ఆవేశకావేశాలు కూడదు. అర్థవంతమైన మాటలు కావాలి. మినిస్టర్ గారు, మీరు అధికార హోదాలో ఉన్నవారు. ఆ గౌరవాన్ని పోగొట్టుకోకండి. ఈ ధర్మారం గ్రామంలో మీరు కెమికల్ ఫ్యాక్టరీకి అమ్మదలిసిన 1000 ఎకరాల భూమికి యజమానులు మీరు కాదని బతుకమ్మ ఆరోపణ. ఈ భూమికి నిజమైన హక్కుదారులు ఈ గ్రామస్తులేనని ఆమె ఫిర్యాదు. దీనికి మీరేమంటారు? అయ్యా జడ్జి గారు, ఇవి మొత్తం నా ల్యాండ్కు సంబంధించిన పత్రాలు. ఇవన్నీ నా ఒక్కడి పేరు మీద లేవు. బంధుమిత్రులందరికీ గిఫ్ట్గా ఇచ్చారు మా పూర్వీకులు. వారందరి సహకారంతోనే ఈ భూమినంతా మల్టీనేషనల్ కంపెనీకి అమ్మకానికి పెట్టాను. నాకు తెలియకుండా నా కొడుకు శ్రీకాంత్ ఈ బతుకమ్మకి సాగు చేసుకోవడానికి కొంత భూమి ఇచ్చాడు. అది పట్టుకుని మొత్తం భూమంతా తనదే అంటుంది. ఇది పచ్చి మోసం యువరానా. ఏం బతుకమ్మ, ఈ భూములన్నీ హోమ్ మినిస్టర్ గారి పేరు లేవు. తనకి తన కుటుంబానికి కలిపి సీలింగ్ చట్టానికి లోబడి కేవలం 150 ఎకరాలు మాత్రమే ఉంది. మిగిలిన భూములన్నీ చట్ట ప్రకారమే ఇతరులు గిఫ్ట్ కింద ఇచ్చారు. అయ్యా, ఈ గిఫ్టులనే బినామీ భూములు అంటున్నారు. ఇదొక పెద్ద నాటకం. గతంలో దొరలు కుక్క పేర, నక్క పేర, నమ్మకమైన జీతగాండ్ల పేర పెట్టుకునేటోళ్ళు ఇప్పుడేమో బంధుమిత్రుల పేర్లను బినామీలుగా చూపుతున్నారు. అని నీకు నువ్వనుకుంటే అయిపోతుందా? లేకుంటే అన్నలెందుకు ఎర్ర జెండలు పాతుతారు? మీరెందుకు భూములు ఇడిచిపెట్టి పట్నం పోతారు? మీరెడిచిపెట్టిన భూములు ఇక్కడ ఎందుకు పడావు పడిపోతున్నాయి? అసలే వెనుకబడిన తెలంగాణ ఇప్పుడు పడావుపడ్డ భూములతో ఎడారిగా మారిపోతున్నది. అందుకే కదా మల్టీనేషనల్ కంపెనీ పెట్టి అందరికి ఉపాధి కల్పిస్తామంటున్నాం. మీరు కంపెనీలు పెట్టేది ఎవరి బాగు కోసమో మీకు తెలుసు, మాకు తెలుసు. మేము ఆ కంపెనీలను పెట్టనీయం. ఇంకొకసారి మేం మోసపోం. మా భూములను ఇడిచిపెట్టాం. మళ్ళదే పాట చెప్పండి సార్. చూడమ్మా, ఇక్కడ కావాల్సిన మాటలు కాదు, సాక్ష్యాధారాలు. అవి మినిస్టర్ గారి దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఏమైనా ఉంటే చూపించండి. బతుకమ్మ, మీరు ఆరోపించిన విధంగా సాక్ష్యాధారాలు లేనందున ఈ ధర్మారం గ్రామంలోని 1000 ఎకరాల భూమిని హోమ్ మినిస్టర్ జగన్నాథం గారి యాజమాన్యానికి చెందినదిగా పరిగణిస్తున్నాం. ఇంతమందిని ఇక్కడికి రప్పించి పిల్లలాటగా చేశాం. అయ్యిందేదో అయిపోయింది. వెంటనే మీరు నిర్బంధించిన వారందరినీ విడిచిపెట్టి ఈ పంటను, భూమిని జగన్నాథం గారికి అప్పచెప్పి వెళ్ళండి. లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏందన్నా భలే ప్రజాకోర్టు పెట్టించిండ్రు. ఇల్లల్కంగానే పండుగ అనుకుంది పాపం పిచ్చిది. ఈ తీర్పుతో మన శనిపోయింది. ఇక మన భూములకు దోకాలేదు. సార్, దయచేసి ఒక్క నిమిషం ఆగుతారా సార్? చిన్నదొర సార్, మన ఇంట్లో ఉన్న భూమిలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తున్నాడు సార్. కుంప ముంచేశాడు సార్. సార్, ఇవి మా తాత ముత్తాతలకు సంబంధించిన భూమి పత్రాలు సార్. పల్లె మీద మల్లయ్య ఎవరు? మా తాత పేరు సార్. తుపాకీ రామయ్య. నేనే సార్. మా తాత పేరు సుత రామయ్య సార్. బండి భూమయ్య. మా తాత సార్. ఇవన్నీ మా భూములకు సంబంధించిన పత్రాలు సార్. న్యాయం చెప్పండి సార్. హోమ్ మినిస్టర్ గారు, మీరు గాని మీ పూర్వీకులు గాని వీరి దగ్గర భూములు కొన్నట్టుగా పత్రాలు ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ లింక్ డాక్యుమెంట్స్. మన దగ్గర డాక్యుమెంట్స్ ఏం లేవు సార్. చూపించండి సార్. చూపించలేదు సార్. ఇవన్నీ మా తాత ముత్తాతల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని
వీళ్ళు అక్రమంగా గుంజుకున్న భూమి పత్రాలు సార్. చట్ట ప్రకారం చూసినా చరిత్ర ప్రకారం చూసినా నిజం ఒక్కటే సార్, ఈ భూములు మావి. ఇప్పటికైనా మీ తప్పు ఒప్పుకొని వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసారు. బినామీలు కూడా వచ్చారు, వాళ్ళ సాక్ష్యం చెప్తారు. నువ్వు నా కొడుకువేనా? నా కడుపున చెడబుట్టావు కదరా. త్వరగా పో. మీరు మారరు డాడీ. ఈ పత్రాలన్నీ పరిశీలించిన మీదట బతుకమ్మ చెప్పినట్టుగా ఈ ధర్మారంలోని భూములన్నీ కూడా ఈ గ్రామ ప్రజలవేనని ఈ కోర్టు అభిప్రాయపడుతుంది. జడ్జి గారు, మీ అభిప్రాయంతో ఏకీభవించాల్సిన అవసరం మాకు లేదు. సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. ఆగండి దొరా, మీరు ఏ కోర్టుకెళ్ళినా ఈ భూములు మావేనని మీ అంతరాత్మకు తెలుసు. ఆనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మా వాళ్ళు ఈ భూమి కొరకే చేసిండ్రు. ఇప్పుడు కూడా మేము ఇదే భూమి కొరకు పోరాడుతున్నాం. ఇంకెన్ని రోజులు దొరా, ఇంకెన్నేళ్ళు, ఎన్ని తరాలు ఈ పోరాటాలు చేయమంటారు దొరా? పోరాటాలు పోరాటాలు పోరాటాలతోనే మా బతుకులు తెల్లారిపోతున్నాయి. మేం పాములను తేళ్లను చూసి భయపడతలేం, మిమ్మల్ని చూసి భయపడుతున్నాం దొరా. మీరీ గడ్డ మీదనే పుట్టినరు, మేము ఈ గడ్డ మీదనే పుట్టినాం. మరి మమ్మల్ని ఎందుకు దొరా బానిసలుగా చూస్తున్నారు? ఇంకెన్నేంటి బతుకులు బతకమంటారు? మేం పోరాటాలు చేస్తున్నది మీ మీద కాదు దొరా, మా బతుకుల కోసం. ఇదొక్క ధర్మారం సమస్య కాదు, యావత్తు తెలంగాణ కష్టాలు కన్నీటితో తల్లడిల్లుతున్నది. ఎండ కొడితే ఎండ కరువు, వాన కొడితే పచ్చి కరువు. దున్నుదామంటే భూమి లేక, తిందామంటే తిండి లేక, చేద్దామంటే పని లేక ఇక్కడ ప్రజలు వలసలు పోతున్నారు. పిల్లలు నమ్ముకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన భూములు పోతున్నాయి, మన సాంప్రదాయాలు పోతున్నాయి, మన సంస్కృతి పోతున్నది, మన భాష పోతున్నది, మన యాస పోతున్నది. ఇప్పటికైనా అందరూ కలిసి రాకపోతే మొత్తం మన తెలంగాణకి రూపమే లేకుండా పోతుంది. మన తల్లిని కాపాడుకోవడం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి బాధ్యత. రండి, కాపాడుకుందాం, మన తెలంగాణని కాపాడుకుందాం. బతుకమ్మ, తప్పు చేశాను, నన్ను క్షమించు. ఈ భూములన్నీ మీవే. నేను చూసింది నీ ఇల్లేనా? నా ఇల్లేరా. నిన్న అలా ప్రేమగా పట్టుకుంది నీ కావేరేనా? అవును, కావేరి. ఏం చేసావురా? చెప్తా. నేను అందుకెళ్ళలేదే, ఆవిడ ఏ సోప్ వాడుతుందా అని తెలుసుకుందామని వెళ్ళాను. లైఫ్ బాయ్. అవును, నొరకు కూడా వచ్చింది. ఇప్పుడు నేను నిన్ను కొట్టే దెబ్బలకి కావేరి లేకపోతే ఏంటి, కృష్ణ వస్తుంది. అవునే, చెన్నై పార్టీ కృష్ణవేణి చిన్నిల్లు సెటప్ చేసేనే. మరేదిచ్చింది. అవునా? 144/420 యూసఫ్ కూడా నియర్ రెహమత్ నగర్. నువ్వు ఏం మాట్లాడాలన్నా సరే అక్కడికి వచ్చి మాట్లాడే కావేరి. ఏంటే తమిళ్లో తిడుతున్నావు? తిట్టలేదు బావా, నేనే నీ పెళ్ళావు, నువ్వే నా మొగుడు అని తమిళ్లో చెప్తున్నా. అలాగా? అయితే యాక్షన్ రీప్లే. నువ్వేం చెప్పినా చేస్తానురా. పెళ్ళైన 1 సంవత్సరం లోపు తన చేతిలో బిడ్డను పెట్టావంటే ఇంక తను డైవర్స్ వైపే వెళ్ళదు. లేట్ అయినదే కరెక్ట్. సూపర్ ఐడియారా. నువ్వు నీ భార్యతో చాలా సంతోషంగా ఉన్నావు. నేను నా భార్యతో మాట్లాడి 10 రోజులైంది. అన్నిటికీ నిషేధం విధించిందిరా. అన్నిటికీనా? రేయ్, నీ కోసం నువ్వు కోరినప్పుడల్లా మంచి ఐడియాలు ఇస్తూ మీరు ఆనందంగా ఉండడానికి కారణం నేను. నా కోసం మంచి ఐడియా ఇవ్వరా? రే, ఇంకేం ఆలోచించుకో. నీకు చిన్నెల్లి సెటప్ ఉందని నీ పెళ్ళాన్ని భయపెట్టాయి. నా పెళ్ళాం నమ్ముతుందంటావా? నమ్మేలా చెప్పాలరా. ఆవిడ కనుక నమ్మిందనుకో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అంటే నేను నా ఇంటికి వెళ్ళంటావా? నీ ఇంటికి వెళ్ళారా? ఒక అడ్రస్ చెప్తాను, రాసుకో. చెప్పు. 144/420 యూసఫ్ గూడ నియర్ రెహమత్ నగర్. పర్వాలేదయ్యా, ఇల్లు చాలా బాగుంది. నేను ఇళ్ల బ్రోకర్ని కాను, పెళ్లిళ్ల బ్రోకర్ని. ఓహో, మీరు నా పాత ఫ్రెండ్ గనక 2 ఏళ్లగా తాళం వేసిన ఈ ఇంటిని ఎమ్మెల్యేతో మినిస్టర్తో చెప్పించి మరి మీకు ఇప్పించాను. కమిషన్ కరెక్ట్ గా ఇచ్చేయాలి, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, బిజినెస్ వేరు. ఇదిగో చూడు,
అద్దె ఎంత? అడ్వాన్స్ ఎంత? అద్దె 5,000, 6 నెలల అడ్వాన్స్. అంతే కదా, ఇచ్చేస్తాం. ఈ ఇంట్లో ఉండబోయేది నా కూతురు, నేను, ఇద్దరమే. కాదు నాన్న, ముగ్గురం. నా బుజ్జి పాపతో పాటు. సరే సరే, ముగ్గురం. అయ్యో కాదు, నలుగురం. నా కృష్ణ కూడా వస్తాడుగా. సరే, నలుగురం. ఎంతకీ ఎప్పుడు మీ అమ్మాయికి పిచ్చి పట్టింది? పిచ్చిది కాదయా, దాని మనసు కొంచెం బాగలేదు అంతే. నేను చెప్పింది కూడా అదేగా. నా కూతురు ఒక పనికిమాలినోడిని ప్రేమించింది, అది వద్దని నేను కట్ చేశాను. అప్పటి నుంచి దాని ఇలా అయిపోయింది. ఈ కాలం పిల్లకాయలు అమ్మా నాన్నలకి తెలియకుండా ఎస్టీడీ బూతులకు వచ్చి టెలిఫోన్ లో లవ్ చేసుకుంటున్నారు, కోడు భాషలో మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి అమ్మాయిని రా అనడం, అమ్మాయి అబ్బాయిని రా అనడం ఫ్యాషన్ అయిపోయింది. తండ్రి, నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయలే కదమ్మా, తెచ్చిస్తానులే, సీజనే కదా. పుల్ల మామిడికాయ అడుగుతోందంటే 3వ నెల. ఇగో ఎవడో ఒకరిని చూసి ఆలస్యం కూడా పెళ్లి చేయొచ్చుగా. చేస్తే అది ఒప్పుకుంటుందా? అసలే మతి స్థిమితం లేక తిక్క తిక్కగా మాట్లాడుతుంది. మీ అమ్మాయికి సరైన జోడి ఒకడున్నాడు. అమ్మా బామా, గొంతు చించుకుని అరుస్తున్నా, ఒక్కరు కూడా పలకరేంటి? తిని తిని తెక్క ఎక్కువైంది వీళ్ళకి. ఛా, ఇంట్లో ఎవరు లేరు. లేకపోతే ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి రేపు ఉదయం తిరిగి రానా? ఎందుకు ఇంటికి వచ్చి రాగానే అలా అరుస్తారు? ఎవరే అరుస్తుంది? ఒక్కటిచ్చానంటే 32 పళ్ళు రాలి చేతిలో పడతాయి. సబాష్. ఇప్పటి వరకు తాగుడు వాగుడు మాత్రమే ఉండేవి, ఇప్పుడు పెళ్ళ మీద చెయ్యెత్తే వరకు వచ్చిందా బామా? ఏ బామా ఆపు. నువ్వు ఆపకు బామా, ఆవిడన్న దాంట్లో తప్పే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కన్నా ఓ తాటి చిట్టం చేసుకుంటే పోయేది. మరి చేసుకోవాల్సిందిగా. కోరి కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చూడండి, నా బుద్ధిని చెప్పుతో కొట్టుకోవాలి. బాగా కొట్టుకో. నేను చేసుకోపోతే జీవితాంతం నేను బ్రహ్మచారిగా ఉండేవాణ్ణా? నన్నే పెళ్లి చేసుకోవాలని ఒక అమ్మాయి నా వెంట తిరిగింది. నేను చేసుకోపోతే చచ్చిపోతానంది. నా కర్మకాలి నిన్ను చేసుకున్నాను. నేను కాదనేసరికి ఆ అమ్మాయి పిచ్చిదైపోయింది. ఈ కథలు నేను నమ్మను. నమ్మవా? ఇప్పుడు కూడా నేను ఆ అమ్మాయి ఇంటించే వస్తున్నాను. కావాలంటే టీ షర్ట్ వాసన చూడు, సెంటు ఎంత సువాసనగా ఉందో. ఏంటే కుక్కల వాసన చూస్తున్నా? నీకన్నీ నీ నాన్న బుద్ధులే వచ్చాయి. తాను మాత్రం నీలాంటిది కాదు, చాలా మంచి కుటుంబం. ఎంత డీసెంట్ ఫ్యామిలీయో మాటల్లో చెప్పలేం. 1/2 కిలో హల్వా చేతిలో, మూర మల్లెపూలు కొప్పున పెడితే తట్టుకోలేక ఓహో అంటుంది. ఓహో, అందరూ నీలాగే ఉంటారా? అంటే మొన్న మల్లెపూలు హల్వా తీసుకొచ్చింది దానికోసమేనా? ఎప్పుడు? అబ్బా, పోయిన వారం శ్రావణ శుక్రవారం మధ్యాహ్నం 3:20కి. నాకు బాగా గుర్తుంది. దేవుడా, ఈ పెళ్ళాలకి ఎంత జ్ఞాపక శక్తి ఇచ్చావయ్యా. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం దగ్గర నుంచి డేట్ తో పాటు టైం తో పాటు మొగుడు విషయాలు గుర్తుపెట్టుకుంటారే. పేరేంటి? గోపాలకృష్ణ. మీ పేరెవరు కావాలి? దాని పేరేంటి? నీ పేరు భామ అయితే తన పేరు రుక్మిణి, నేను కృష్ణుని కదా. భామా, ఎరగా తీసావు. నీ టైం సెన్స్ అదిరింది పో. అయ్యో, ఇప్పుడేం చేయాలరా దేవుడా? ఏమీ చెయ్యొద్దు, వంటింట్లోకి వెళ్ళి వంట చేసుకో. బామ్మా, నోరు ముయ్యవే. అవును, ఇంతకీ అది ఎక్కడుంది? ఏ, నువ్వు వెళ్ళి పలకరిస్తావా? లేదు, దాంతో నాకేంటి పని? నాకు పని ఉందిలే. 144/420. హైదరాబాద్ లో బార్ లేని ఇల్లే ఉండదుగా. 144/420 యూసఫ్ గూడ, రెహ్మత్ నగర్. వెళ్ళు. ఏంటే గాల్లో లెక్కలేస్తున్నావు? నాకు అర్థమైపోయిందిలే. ఇప్పుడు నువ్వు నేరుగా వెళ్ళి చెల్లెమ్మా నా జీవితంతో ఆడుకోవద్దమ్మా అని, ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ మీద పడి నన్ను మన్నించండి అని ఏడుస్తూ అడగాలనిపిస్తుంది కదా? అనిపించడం లేదు. అనిపిస్తుంది. ఏమండి, ఏంటి గోకుతున్నావు? మీకు దాహం వేస్తుందా? ఇప్పుడే తన ఇంట్లో చల్లని డ్రింక్ తాగొచ్చాను. మీకు దాహం వేస్తుంది నాకు తెలుసు. నేను ఇప్పుడే వెళ్ళి కోట విస్కీ తీసుకొస్తాను. విస్కీనా? దాంతో పాటు చిప్స్ కూడా. ఏంట్రా ఇది? సవతిని తీసుకొస్తానని చెప్పినా నా భార్య నాతో సరసాలాడుతుంది ఏంటి చెప్పమా? ఏదేమైనా ఇదంతా మన మంచికే. ఇంత అందంగా నాగస్వరం వాయిస్తుంది ఎవరు నాన్న? అది నాగస్వరం కాదమ్మా, తబలా. మరి నా కృష్ణ ఏడి? రంగమ్మ నాటక కళా పరిషత్తులో నాటకం వేయడానికి వెళ్ళాడమ్మా, వచ్చేస్తాడు. బాబు సరిగ్గా చూసుకో, ఈ అమ్మాయే నా కూతురు రుక్మిణి. ఇంద ఉడగెత్తేనే ఇలాంటి అపరూప సుందరిని నా బాగదే ఇల్ల. ఇది మా సంప్రదాయము. నాన్న, అతను
ఇతన్ని ఇదెందుకేశాడు? దానికి ఒక కారణం ఉందమ్మా. ఇతను నిన్ను పెళ్లి చేసుకోబోయే నల్లమలకృష్ణుడు. వీడి కంసుడు. ఇదేంటయ్యా బాబు, కళ్ళు తిరిగి పడిపోయింది. నా సొల్లలా, నా అందానికి ఈ ప్రపంచంలో స్పృహ తప్పని ఆడవాళ్లే లేరు. మామ, నాకు ఉంగ పొన్ను రుక్మిణికి రేపే పెళ్ళే. ఖర్చంతా నాదే. రండి వెళ్ళి కళ్యాణ అరేంజ్మెంట్ చూద్దాం. నాన్న, ఏంటి నాన్న ఇది? తలుపునికేస్తున్నావు? నాన్న 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 నాన్న, తలుపునికేసావు. అమ్మా నన్ను మన్నించమ్మా, ఇంతకంటే నాకు మార్గం లేదు. నీ వయసున్న పిల్లలంతా పెళ్లిళ్ళు చేసుకుని 4 పిల్లలు కన్నారు. అందుకే ఇంటికి తాళం వేశాను. పెళ్లి అరేంజ్మెంట్స్ చేసుకుని వస్తాను. అయ్యో వెళ్ళకండి నాన్న, నా మాట వినండి నాన్న. 144/420 రెహ్మత్ నగర్. ఇదేనమ్మా మనం వెతుక్కుంటూ వచ్చిన ఇల్లు. నాన్న ఇంటికి తాళం వేసింది. సార్ నన్ను కాపాడండి సార్. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం తలుపు తెరవండి సార్. బయట తాళం వేసుందా? చిన్న తాళం బుర్రే కదా, గట్టిగా లాగండి వచ్చేస్తుంది. ఇలా కూడా తాళాలు వచ్చా? తాళం వచ్చేసిందానా? తాళం చెవులు లేకుండా చాకచక్యంగా తలుపు తీసావు. నువ్వమ్మా నా కూతురు అంటే. నా సాప్తారా? అక్క. అక్కనా? అలా అవాక్కవుతావేంటమ్మా? లాగి ఒక్కడ పీకో. చెప్పగానే చేసింది చూడు, ఇది ఆడపిల్లంటే. అక్క, నాకు పుల్ల మామిడికాయ కావాలి. పుల్ల మామిడికాయ? ఓహో, విషయం అంత దూరం పోయిందన్నమాట. అసలు ఇంత దారుణం ఎప్పుడు జరిగింది? కృష్ణ ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? గోకులాష్టమి రోజు వచ్చాడు. గోకులాష్టమికే? ఆ రోజు నువ్వు కృష్ణుడు పాదాలు వేసుకుంటూ కూర్చున్నావు, ఆయన గారు వచ్చి ఇక్కడ పాదం మోపి వెళ్ళారు. ఇక లాభం లేదు, డైవర్స్ తీసుకోవాల్సిందే. అమ్మా తలనొప్పిగా ఉంది, కొంచెం కాఫీ ఇవ్వే. వీడికి కాఫీ కావాలంట. అల్లుడు గారి కాఫీ అంట. ఈయన గారికి కాఫీ కావాలంట. ఏంటే వేలం పడుతున్నారా ఏంటి? కప్పు కాఫీకే ఇన్ని కటింగ్లు ఇస్తున్నారు. కృష్ణ కాఫీ. కృష్ణ కాఫీనో వసంత కాఫీనో, పని పిల్లవైనా పనికొచ్చేలా ఉన్నావు. స్టైల్ అదిరింది పో. కాఫీ ఏంటి ఇంత చండాలంగా ఉంది? నువ్వు చేసావా? అచ్చో నా పెళ్ళం చేసినట్టుంది. మీ ఊరా? ఇంతకు ముందు మీరు తన ఎక్కడ చూడలేదా? చూడలేదే. బాగా చూసి చెప్పండి. బాగా చూడడానికి తను ఏమైనా షకీలా ఏంటి? తను నేను ఎక్కడా చూడలేదు. ఓహో, తను ఇంతవరకు చూడకుండానే తన బిడ్డకు తండ్రి కాబోతున్నారా? కృష్ణ కృష్ణ చూసారా, వచ్చిన దగ్గర నుంచి మీ పేరే కృష్ణ కృష్ణ అని ఎలా తలుచుకుంటూ ఉందో. అయ్యో, ఉన్న సమస్యలు చాలక కొత్తగా ఇదొక సమస్య. నేను ఇంతవరకు ఈ అమ్మాయిని చూడలేదు. చాలా ఊరుకోండి. ఒక ఆడదాని మనసు ఇంకొక ఆడదానికి అర్థం అవుతుంది. ఎవరే ఆ మాట ఉంది? అన్ని మీరనుకుంటే సరిపోదా? మేము ఏనాడని చెప్పావా ఒక మగాడి మనసు ఇంకొక మగాడికి అర్థం అవుతుందని? మర్యాదగా ఇక్కడి నుంచి పోవే. లేదు, ఇక నుంచి రుక్మిణి కూడా మనతోనే ఉంటుంది. దీని పేరు రుక్మిణియా? నడుస్తున్నాడు చూసావా? చూడమా రుక్మిణి, ముహూర్తం దాటక ముందే లోపలికెళ్ళి దేవుడికి దీపం పెట్టు. ఎవరింట్లో ఎవరయ్యా దీపం వెలిగించేది? మళ్ళీ చెప్తున్నాడు వినండి, ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. చాలే ఆపండి. నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పకండి. 144/420 ఈ అడ్రస్ చెప్పింది ఎవరు? నేనే చెప్పాను. అవునా? నన్ను అక్కడి నుంచే మేము తీసుకొచ్చాం. అసలు ఆ ఇంటికి తాళం వేసి ఉండాలి కదా. మీరు తాళం వేసి వెళ్లారు, మేము తాళం తీసి తీసుకొచ్చాం. అయ్యో అది కాదు బామ్మ, నేను చెప్పేది. మీకు తనకు ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించే వరకు రుక్మిణి ఇక్కడే ఉంటుంది. అమ్మా, తనకి నాకు ఏ సంబంధం లేదని ఎంత ముద్దుకున్నా ఎవరు వినరండి. ఇప్పుడు నేనేం చేయాలరా దేవుడా? చేయాల్సిందేం లేదు, చేయాల్సిందో చేసేసాగా. అమ్మాయి పుల్ల మామిడికాయ కావాలంటుంది. మార్కెట్కి వెళ్ళి 5 కిలోలు తెచ్చివో. ఆ అమ్మాయి పుల్ల మామిడికాయలు అడుగుతుందా? నేను మార్కెట్కి వెళ్ళి అవి తెచ్చి తనకి ఇవ్వాలా? నాకు కావాలి, నాకు కావాలి. నీకు కావాలంటే ఇంకో కిలో తెచ్చుకో. బామా, ఇలా చూడు, నా కొడుకు పెద్ద తప్పే చేశాడు, నేను కాదంటలేదు. కొంగు తగిలితే చొంగ కార్చుకుంటారు. ఈ మగవాళ్ల బుద్ధి అంతా. మనమే మందలించి మన దారికి తెచ్చుకోవాలి. అందుకని ఎన్ని తప్పులు చేసినా సర్దుకుపోవాలంటారా? బామా, జీవితాంతం బావుండాలంటే మనం సర్దుకుపోవడంలో తప్పేం లేదమ్మా. చెయ్యి జారాక బాధపడ్డం కంటే ముందు జాగ్రత్త మంచిది. ఏట్రా ఎక్కడికి తీసుకొచ్చావు? రేయ్, నా వల్లే కదా మీ ఇంట్లో రుక్మిణి సమస్య తలెత్తింది. దాన్ని తరిమేయాలంటే వీడే కరెక్ట్ అయినాడు. నా వెనకతలరా. నమస్తే స్వామి. నేను చెప్పాను వీడే గోపాలకృష్ణ. ఈయనే మలయాళ మాంత్రికుడు గోపాలకృష్ణన్. నేను ఆ అమ్మాయిని నొక్కనం. నా దగ్గర తన ఫోటో లేదు స్వామి. పర్వాలేదు, నాన్ వెత్తలిల్లు.
అంజన వేసి చూస్తాను. అంజన వేస్తే కనబడుతుందా? ఎల్లాం తెలియం. కొంచెం ట్యూన్ చేసి ఇండియా స్కోర్ ఎంతో చెప్పండి. ఇది ఎంత కేబుల్ టీవీయో. నేను రుక్మిణి నోక్యం. తను ఏం చేస్తాం స్వామి? స్నానం చేస్తా. అయ్యో ఆఫ్ చేయండి. గోపాలకృష్ణ, ఆ అమ్మాయిని తరిమేయాలంటే తన కొప్పు కావాలి. కొప్పు కావాలా? అయితే మేకప్ మ్యాన్ పట్టుకోవాలి స్వామి. రే, మేకప్లు గీకప్లు ఆయనకెందుకురా? ఆయన అడుగుతుంది తల వెంట్రుకలు. ఓ, తల వెంట్రుకలా? అదే. అదెంత పని? ఇది కాదు, ఆ పెంకుట్టి కూడా జడ వెంట్రుక. ఓ, దాని తల వెంట్రుక. పక్షే రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. సరే, ఇక ఆ సంగతి మర్చిపోండి, నేను తీసుకొస్తాను. ఉంటాను స్వామి. వస్తాను స్వామి. ఏమండి, ఏంటి? లోపలికి వచ్చి పడుకోండి. నేను ఇక్కడే పడుకుంటా. నేనే చెప్తున్నానుగా, రాత్రి 12 అయింది, లోపలికి వచ్చి పడుకోండి. 12 అయింది నాకు తెలుసు. ఇష్టం అయితే లోపలికి రమ్మంటావు, లేకపోతే బయటికి దోసేస్తా. చెప్పానుగా, నా బుద్ధిని చెప్తే కొట్టుకోవాలి. ఏదో తొందరగా చెయ్యి. సరే, మీ ఇష్టం. ఏమండి, ఇంకా కొట్టుకోలేదా? రాత్రి 12 గంటలకు వెంట్రుకలు కత్తిరించాలి. కృష్ణ, వచ్చేసావా? రా కృష్ణ, రా. అయ్యో, శభాష్. చూసారా అత్తయ్య మీ అబ్బాయిని? ఇలాంటి వాడితో ఎలా సర్దుకోమంటారు? మీ కళ్ళతోనే చూసారుగా. మామా, అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే? కళ్ళారా చూశానుగా, చాలు. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా? అది కాదు మామా. అమ్మా, పోరా, నిన్ను నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మేడం, Shut up. అమ్మా అమ్మా. అయ్యో కొట్టకండి సార్, పప్పన్నం తినే పురోహితుడు సార్. సార్ మనం రాజీకి వచ్చేద్దాం సార్, నా మాట వినండి సార్. నా రాజీ, నేను నీకు 24 అవర్స్ టైం ఇస్తున్నా. 10 గంటల. ఆ లోపు రుక్మిణిని తీసుకొచ్చి నాకు అప్పగించలేదో విప్పేయండి రా. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. రేయ్, నువ్వేంట్రా ఉద్యోగానికి రిజైన్ చేసి ఎక్కడ కూర్చున్నా? ఏం చేయమంటావరా? నీ దయవల్ల కావేరీ సమస్య తీరింది. మా మామగారు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్ ఓపెన్ చేసి ఆఫీస్ ని అమ్మాయిని చూసుకోమన్నారు. చూసుకుంటున్నాను అంతే. చూసుకుంటావరా? నా విషయం మాత్రం పట్టించుకో. ఊరుకరా, తల వెంట్రుకి తేలైపోయావు గానీ నీకేంట్రా అదృష్టవంతుడు. ఒకే ఇంట్లో 2 పిల్లలు, ఒకటి చాప్ ఎక్కినా 2ది మంచం ఎక్కుద్ది. ఎరగదీసేయి. ఏంట్రా నీ ఉద్దేశం? నేనేమైనా ఫుట్బాల్ ప్లేయర్నా అవకాశం చూసి గోల్ వేయడానికి? బాలేవాడివే సార్. సార్, హీరో ఛాన్స్ కోసం వచ్చాను సార్. డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ అన్నా వీళ్ళెందుకు వస్తున్నారా? పొద్దుపోద్దు, అందుకే రోజు ఒకటి పిలిచి కాలక్షేపం చేస్తున్నా. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను, మళ్ళీ రా. అయితే ఇతనే డైరెక్టర్ అంటారు. డైరెక్టర్ గారు మీరు ఇక టెన్షన్ పడకండి. డైరెక్టర్ జుబ్బా వేసుకున్నారంటే మీరేగా డైరెక్టర్. సార్, నేనే ప్రొడ్యూసర్ గా, నేనే హీరోగా నటించాలని 5 రూపాయలతో బస్ ఎక్కాను. సినిమా చూడాలంటేనే 10 రూపాయలు అవుద్ది. 5 రూపాయలు సినిమా తీసేస్తాను. నా ఉద్దేశం 5C అని. ఏంట్రా మగాన్ని చూసుకొని కొడుతున్నాడు? అది కృష్ణమణి రాజా స్టైల్. రేయ్, ఎవడ్రా కృష్ణమణి రాజా? మన పేరే సార్. మన పేరంటే కృష్ణమణి రాజానా? నో, కృష్ణమణి రాజా. ఓ, కొంతమంది మన దేశం అది ఇది అంటుంటారుగా, అలా అనుకుంటా. సార్, నాలో చాలా టాలెంట్ ఉంది. విప్పి చూపించమంటారా? ఏ పిష, అప్ప అప్ప అయ్యప్ప, జింకి చక్క జింకిచ, జోబులు ఖాళీ చూడప్ప, జింకి చక్క జింకిచ, అడుక్కు తినే స్టేజ్ అప్ప, జింకి చక్క జింకిచ, హీరో ఛాన్స్ అయ్యప్ప, స్టేజ్ కొంచెం మార్చప్ప. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు? ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది?
ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం. అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు, అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో? లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాళ్ళా అండి? చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి, బోర్ కొట్టినప్పుడు. ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే నేను ఎప్పుడు వద్దన్నాను రా? 35 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటరీ ఎప్పుడు మోగటలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో అని నేను టెన్షన్ పడిపోతాను. ఓకే కదా? ఓకే. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి, మా సార్ మీకు నచ్చలేదా ఏంటి? మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ మీ అమ్మాయి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు. ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు. సార్, ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను. ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తరు అవుతుందేమో సార్. అదేనంటావా? కానీ వాళ్ళేంటిరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్ మీరేమాత్రం తగ్గొద్దు. సార్ మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు. నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పదా రండి సార్. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? వస్తానే పదా, రండి. డ్రెస్ మారిందేంటి? ఇంకా చాలా మారింది మామ. లోపలికి రండి. నేను రాను. లోపలికి రండి మామా. ఏమే, అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏంటి తేడా ఉంది? ఏంటి షర్ట్ తిప్పుతున్నారు? చూడు, ఈ హ్యాపీ మూమెంట్ లో ఒక సెల్ఫీ తీసుకుందాం. ఏమైందమ్మా? ఏ ఉందరా పెళ్లిలో?
వాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే ఐస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే అవుట్. బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం పదండ్రా. చెప్పేసిందా? మీకు చెప్పేసిందా? అవును, నీకెలా తెలుసు? చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది? ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ cheers. ఏంటి నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలిన అతుక్కుంటదేమో గాని మా మనసులో అతుక్కోవు. అరే అతుక్కోవడమేందన్నా, మాకు సంజైతేలే, మీరిద్దరు కలుగుర్రి మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకో అన్నా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా ఇగోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగేనా? కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా ఆడవాళ్ళతో టార్చరు. వాళ్ళతో పెట్టుకుంటే అంతే. నా పేరెంట్స్ నా చిన్నప్పటి లవ్ స్టోరీ మర్చిపోయేలాగా నన్ను హిప్నోటైజ్ చేయించారు. అది నా తప్ప? ఎంతసేపు తన వైపే ఆలోచిస్తారు కానీ తనే కరెక్టు, మీరే కరెక్టు, నేను ఒక్కనే రాంగా? అదేంటది అలా అంటావు? నీకోసమేగా మేమంతా వచ్చాం. వచ్చింది నా కోసమే, కానీ శ్రీముఖి గొప్పదని చెప్పడానికేగా. చూడారియా, మేమంతా మీ ఇద్దరిని కలపాలని, మీరు హ్యాపీగా ఉండాలని పగలనక రాత్రనక కష్టపడుతున్నాం. ఇలా చేయడం తప్ప? తప్పే. మొత్తం మీరే చేశారు. ఇప్పుడు వరకు మీరు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావు ఆర్యా? నన్ను ఇలా చూసాక కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? మీరంతా తను గొప్ప, తను అలా ఇలా అని పొగుడుతున్నారే కానీ నేనేంటి, నేను ఎందుకు ఇలా అయ్యానని ఎవరైనా ఆలోచించారా? చిన్నప్పుడు అదే త్యాగం చేసింది, పెద్దయినప్పుడు అదే త్యాగం చేసింది. నా లైఫ్లో అంతా తనే చేసింది. మగాడిగా పుట్టేనే నాకు ఫీలింగ్ తప్ప ఎప్పుడూ తను వెనకే ఉండిపోయాను. అవునన్నా, వాళ్ళకి మనం ఎంత చేసినా ఇంతేనా అంటారు. అదే వాళ్ళు మనకి ఇంత చేసినా మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా. వాళ్ళంతటా వాళ్ళు మన మనసులోకి వచ్చి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. మనం వెళ్తే మాత్రం పట్టించుకోరు. అంతెందుకు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీరు తన కోసం వెళ్తారా? అవునన్నా, ఎందుకు వెళ్తాం? చా ఊరుకో, ఫిగర్ కనబడితే వెంటబడి వేధించేది మనం. చూడు బ్రో, కాంప్రమైజ్ కాకపోతే చివరికి వైఫే కాదు లైఫే ఉండదు. నాకు నా మందుంటే చాలు. అంతేనా? అంతే. అంతేనా? అంతేరా? అంతేనా? అంతే అంతే అంతే. ఒక రోజు ఏమి జరిగిందంటే, కారు చీకటి, అంతకంటే కారు చీకటి లాంటి మనిషి ఒక మంచి కారులో దిగాడు. అతని ముఖంలో ఆనందం మిట్ట మధ్యాహ్నం కూడా వెతికినా దొరకదు. సడన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ